మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకోవాలండి. చాలా సమస్యలున్నాయి. మా అమ్మగారు భయపడుతున్నారు. దానివల్ల వచ్చే సమస్య ఏంటండి? రోబోటిక్ వల్ల వచ్చే లాభం ఏంటి? ఇప్పుడు రోబోటిక్ రీప్లేస్‌మెంట్ అందరూ చేస్తున్నారు గదా! మా మదర్‌కి చేసుకోవచ్చా? ఏ వయసు వారికి రోబోటిక్ నీ రీప్లేస్‌మెంట్ చేసుకోవాలి అన్నది దాని గురించి తెలుసుకుందాం. నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. మోకాళ్ళ ఆపరేషన్ ఇప్పుడు తరచుగా వినే పదం అండి. అందరూ చేయించుకునేదే. మోకాళ్ళ ఆపరేషన్ లేకుండా ఇంకేమైనా పద్ధతి ఉందా అని కూడా అడిగేవారు చాలామంది ఉన్నారు. మోకాళ్ళ ఆపరేషనే సైంటిఫిక్ పరంగా లేటెస్ట్‌గా ఉన్న మార్పులతోటి గానీ, దీనితోటి గానీ అది ఇంకా అడ్వాన్స్‌మెంట్స్‌తో జరిగే ఆపరేషన్. అది లేకుండా ఇంతకుముందు కూడా ఆపరేషన్‌లు జరగవు, ఇప్పుడే ఆపరేషన్‌లు ఎక్కువ ఎందుకని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంతకుముందు కూడా ఆపరేషన్స్ లేవు. ఎందుకు అనంటే ఈ సమస్య వచ్చిన వాళ్ళు ఎక్కడో ఒక మూల కూర్చొని తన పని చేసుకోలేక ఎవరో ఒకళ్ళు చూసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు అలాగా కాకుండా చాలామందికి ఏంటంటే నా పనులు నేను చేసుకోవాలి, నా కాళ్ళ మీద నేను ఉండాలి, నేను భూమి మీద ఉండే వరకు అటు ఇటు తిరిగి కదిలి నా పనులు నేను చేసుకునేటట్టు ఉండాలి అన్న దాని కోరిక మీద ఆపరేషన్లు కూడా ఎక్కువయ్యాయి. సో ఆపరేషన్ వల్ల వచ్చే లాభం ఏంటంటే మొదట నొప్పి తగ్గాలి, 2 స్వయంగా బాత్రూమ్కి వెళ్ళి రావటం, వాళ్ళ పనులు చూసుకోవాలి, ఇంట్లో అటు ఇటు తిరిగి నా పనులు నేను చేసుకోవాలి అన్నదానికి ఏ వయసు వారికన్నా ఈ సమస్యని తగ్గించే అవకాశం ఉంటుంది. అందుకు మోకాళ్ళ ఆపరేషన్ ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్. అంతే తప్ప మోకాళ్ళ ఆపరేషన్ అందరికీ అని కాదు, నేను ఇబ్బంది పడుతున్నాను అన్న వాళ్ళకి మోకాళ్ళ ఆపరేషన్ ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. సో మోకాళ్ళు ఆపరేషన్ తర్వాత వచ్చే నొప్పి చాలామంది భయపడుతూ ఉంటారు. అది చాలా అంటే ఆపరేషన్ తర్వాత నొప్పి ఎక్కువైపోతుందంట కదండి అని చాలామంది అడుగుతారు. ఆపరేషన్ తర్వాత నొప్పి ఎక్కువ అవ్వదండి. ఆపరేషన్ చేయించుకునేదే నొప్పి తగ్గటానికి. ఆపరేషన్ తర్వాత వచ్చే నొప్పి ఏంటంటే ఫిజియోథెరపీ అంటాం, కొత్త నొప్పి అంటాం. అది ఎక్సర్సైజ్కు చేయడం కోసం. మీ కండరాలన్నీ చాలా వీక్గా ఉంటాయి. ఎందుకంటే చాలా కాలం నడక తగ్గించేస్తారు, కండరాలన్నీ వీక్ అయిపోతుంటాయి. అందుకే ఫిజియోథెరపీ చేసుకోండి. ఆపరేషన్ కన్నా ముందు ఫిజియోథెరపీ చేసుకున్న వాళ్ళకి ఈ సమస్య చాలా తక్కువగా ఉంటుంది. చాలా కాలం ఎక్కువగా నడవకుండా అశ్రద్ధ చేసే వాళ్ళకి, కండరాలు వీక్ అయిపోయిన వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ ఫిజియోథెరపీ అంటే ఎక్సర్సైజెస్ నొప్పి. ఆపరేషన్ తర్వాత మనం నడిపించడం, మనం ఆపరేషన్ చేసిన కండరాలను మళ్ళీ బలాన్ని సమకూర్చడానికి కొన్ని ఎక్సర్సైజులు తప్పవు. ఇంతకుముందుకు వీక్ కండరాలు ఉన్న వాళ్ళకి ఆ కండ బలాన్ని తీసుకురావడానికి ఎక్సర్సైజ్ కంపల్సరీ చేస్తేనే కండబలం వస్తుంది. ఆపరేషన్ వల్ల నొప్పి తగ్గుతుంది కానీ బలం తీసుకురాదు. ఆ బలానికి మాత్రం మీరు ఎక్సర్సైజ్ చేయాల్సిందే. ఈ ఎక్సర్సైజ్ రూపంలో కండరాల వల్లే కోలుకునే విధానంలో చాలామందిలో తేడా ఉంటుంది. నడిచి వచ్చేవాళ్ళు తొందరగా కోలుకోగలుగుతారు. నడవలేని వాళ్ళంటే వీల్చైర్లో వచ్చే వాళ్ళకి సమయం పట్టేస్తుంది. ఎందుకంటే వాళ్ళు చాలా కాలం సఫర్ అయ్యి ఆ కండరాలన్నీ వీక్ అయిపోయి మళ్ళీ అవి బలం సంతరించుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది. దీనికోసం వాళ్ళు రికవరీ పీరియడ్ కూడా లేట్ అవుతుంది. అంతే తప్ప ఆపరేషన్ తర్వాత ప్రత్యేకంగా నొప్పి ఉండదండి. మీరు సమస్య ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు, ఆ నొప్పిని తగ్గించడానికి ఆపరేషన్ తప్ప ఆపరేషన్ వల్ల వచ్చే నొప్పి కాదండి. ఏ వయసు వరకు రోబోటిక్ చేసుకోవాలి, రోబోటిక్ వల్ల లాభం ఏంటి అని కూడా చాలామంది అడుగుతుంటారు. రోబోటిక్ ఆపరేషన్ ఏ వయసు వరకన్నా చేసుకోవచ్చు. కాలు ఎంత వంకరున్నా లోపలికి బెండ్ అయిన వారస్ వాల్గస్ నీస్ అంటాం. రోబోటిక్ వల్ల ఏంటంటే ప్రెసిషన్ అంటాం. మిల్లీమీటర్లో ప్రెసిషన్ చూపించిన కట్స్ కరెక్ట్గా అవ్వటం వల్ల వాళ్ళ అమరిక కరెక్ట్గా కూర్చుకొని ఎక్కువ కాలం వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత కట్ చేసే విధానంలో మార్పుల వల్ల రోబోటిక్లో ఆపరేషన్ తర్వాత కూడా మామూలు ఆపరేషన్ కన్నా దీనికి నొప్పి తక్కువ, తొందరగా కోలుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు సాంకేతికత అందిపుచ్చుకొని చేయటం వల్ల నష్టమేమీ లేదు. రోబోటిక్ అంటే ఒక పరికరం, అది మనం కంట్రోల్ చేసి డాక్టర్ కంట్రోల్ చేసి చేయాల్సిన పరికరమే తప్ప అది ప్రత్యేకంగా వచ్చి ఆపరేషన్ చేయదండి. సో ఈ పరికరం ఆ సాంకేతికత అందిపుచ్చుకొని చేయడం వల్ల వాళ్ళు ఏంటంటే ఫాస్ట్గా రికవర్ అవుతున్నారు, నొప్పి తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎక్కువ కాలం మన్నిక వచ్చే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ మోకాళ్ళు ఆపరేషన్ చేసినా అది మళ్ళీ చేయాల్సిన అవసరం ఉంటుందా అని చాలామంది అడుగుతుంటారు. అలా లేదండి. ఒకసారి చేస్తే జీవితకాలం వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడో 1-2 ఇన్ఫెక్షన్ కేసెస్ ఉంటాయి 100 చేసినప్పుడు. అలాంటి వాటికి మళ్ళీ తిరిగి చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతే తప్ప ప్రతి ఆపరేషను మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత లేదా 20 సంవత్సరాల తర్వాత తిరిగి చేయాల్సిన అవసరం ఎప్పుడూ లేదండి.